మరి నిన్న పార్లమెంట్లో ఒక చట్టబద్ధత తేవాలి అని కేంద్రంలో వాళ్ళ పెద్దలందరూ కూడా నిర్ణయించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక ప్రత్యేకమైన తీర్మానం చేయడం కోసం ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టడం జరిగింది. మొన్న 16 27న పెట్టినప్పుడు 28 పెట్టిన తర్వాత కనీసం దాంట్లో అయినా వచ్చి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకుని ఉండొచ్చు. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో రకరకాల మాటలు మాట్లాడాను, ఫైనల్గా అమరావతిని నేను మద్దతిస్తానో లేకపోతే ఏదో సంథింగ్ చెప్పి దాన్ని సరి చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ విధంగా చేయకపోగా అసెంబ్లీని యాజ్ యూజువల్ ఆయన బాయ్కాట్ చేశారు. సరే, అసెంబ్లీలో తీర్మానం చేశాం, దానికి వ్యతిరేకంగా ఒక చోట బాయ్కాట్ చేశారు, ఒక చోట చర్చలో పాల్గొని వ్యతిరేకించారు. ఆ ఘనత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది. సరే, అదైపోయి దాన్ని మళ్ళీ ఏదో అనుకుంటా ఉంటే మన ఏప్రిల్ 1న ఒక బాంబు పిలిచారు. మొత్తం మచిలీపట్నంలో విజయవాడలో లేకపోతే గుంటూరులో గన్ను తీసుకొని మొత్తం మావి గన్ అని, అసలు ఇటువంటి అద్భుతమైన ఆలోచన నాకే వచ్చింది, ఇది మామూలు మానవ మాతలకు రాదు ఇటువంటి ఆలోచన అని చెప్పని ఇది చెప్పారు. ఈ మధ్య మనం బ్రహ్మానందం గారు లాంటి సినిమాల్లో క్యారెక్టర్ కొంచెం తగ్గిపోయాయి, ఆయన కొంచెం నటించట్లు ఎక్కువగా. మరి చూస్తామంటే మళ్ళీ ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఆయన ఏమన్నా ఒక మెంటల్ డిజార్డర్ ఉందా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతాన్ని కలపని చెప్పడం వేరు, మరి మచిలీపట్నంలో లేకపోతే విజయవాడలో తీసుకుని కలిపినట్టు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఎటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, ఎటువంటి మీమ్స్ చేస్తూ ఉన్నారో. రకరకాలుగా మనవాడు అంటున్నాడు ఒంగోలు లేకపోతే ఏదో గుంటూరు ఏదో మన తణుకు కలిపితే ఏమవుద్ది, ఇట్లా రకరకాల అంటే కొన్ని చెప్పలేని మాటలు కానీ ఇంకా ఆ బూతుల దగ్గర నుంచి అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఇటువంటి ఒక దీంట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటిదాకా విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, సెప్టెంబర్లో నేను ఇక్కడికి వచ్చి స్థిర నివాసం అన్నాడు, అయిపోయినాక మళ్ళీ డిసెంబర్లో అన్నాడు, మళ్ళీ ఇంకో డేట్ చెప్పాడు, అన్నీ చెప్పాడు, అయిపోయింది. మరి ఈరోజేమో తూచని మళ్ళీ విశాఖపట్నం వదిలేసి మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కాకుండా మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈయన యొక్క పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా అర్థం కాకుండా పోతా ఉంది.